ఒంగోలు ప్రాంతానికి వస్తే జాన్ క్లౌ అమెరికా మిషనరీ తరపున వచ్చాడు. 6 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశాడు. అనేక మందికి వస్త్రాలు మొత్తం సరుకులు అన్నీ కొనిచ్చేవాళ్ళు. 6 సంవత్సరాల్లో ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. కొంతమంది వచ్చారంటే ఆయన ప్రేమను చూసి, అయ్యా నువ్వు మాకు బట్టలు ఇస్తున్నావు, తినడానికి తిండి ఇస్తున్నావు, మేము బాప్తిస్మం తీసుకుంటాం, మీ దేవుడిని నమ్ముకుంటామంటే నేను ఇవ్వను, మీకు నిజమైన మారు మనసు వచ్చిన తర్వాత ఇస్తా, ఎందుకంటే నా దేవుడికి కూడా చెడ్డ పేరు, నేను ఏదో వస్తువులు ఇచ్చి మిమ్మల్ని మతం మార్చను, మీ మనసు నిజంగా మారాలి, అప్పుడే బాప్తిస్మం ఇస్తానన్నాడంట. మళ్ళీ 6 సంవత్సరాలు చేశాడంట. టోటల్గా 12 సంవత్సరాలు. ఒక్కరు నిజమైన మారు మనసు లేదు. అమెరికా నుంచి మొత్తం ఆయనకి ఉత్తరం వచ్చింది, జాన్ క్లౌ ఇంక చాలు, ఆ భారతదేశంలో వాళ్ళు ఉండేవాళ్ళు మూర్ఖులు, తెలుగు వాళ్ళు ఇంకా మూర్ఖులు, నువ్వు వచ్చేయి చాలు అన్నాడంట. సరే వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా ఒక్కరికైనా బాప్తిస్మం ఇచ్చి నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్తాను, ఇంత ప్రయాసపడి వచ్చాను, 12 సంవత్సరాలు ఇక్కడ నివసించాను, ఏమనుకోకుండా ఒక్క ఆత్మను పంపించాయా బాప్తిస్మం వెళ్ళిపోతాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థన కూడా ఇంకా పూర్తవ్వలేదు. తలుపులు దబదబా బాతున్నారు. వచ్చి చూస్తే 2222 మంది ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారండి గుండ్లకమ్మ నదిలో. ఆయన ప్రార్థన అలా ఉండేది. వాళ్ళు మిషనరీస్, మన దేశం కోసం సేవ చేయడానికి వచ్చారు. మనం ఎవరి కోసం క్రైస్తవులం, మనం ఎలాంటి సేవ చేస్తున్నాం, మనం ఎవరికి మాదిరిగా ఉంటున్నాం.